వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మనకు తెలుసు రీసెంట్గా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను సినిమా పరిశ్రమకు సంబంధించి ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం. సో ఈ విషయం గురించి భరద్వాజ్ గారు ఏమంటారో తెలుసుకుందాం. సార్ చెప్పండి. సో నంది అవార్డులు అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాదాపు 10 ఏళ్లుగా ఆ అవార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంది. విడిపోయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. 16 వరకు ఇచ్చారండి. 14 వరకు ఇచ్చారు. ఇప్పుడు 2024 కూడా వచ్చింది. 16 వరకు ప్రకటించారు. ఇవ్వటం అయితే ఇవ్వటం జరగలేదు కానీ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన చివరి బంగారు నంది పెళ్లి చూపులు సినిమా, దాంతో అయిపోయింది. ఓకే. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ పరిశ్రమ నుంచి ఎవరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసినా, లేకపోతే తెలంగాణకు సంబంధించిన ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ఈ ప్రస్తావన తీసుకొచ్చేవాళ్ళు. అవును. ఇది ఒక పర్మనెంట్ టాపిక్ కింద మారిపోయింది. ప్రభుత్వపరమైనటువంటి అవార్డులు ప్రకటించరా అని అడిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాడు. ఆయన ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత స్పందన కనిపించట్లేదు ఇండస్ట్రీ నుంచి. అవును, వేరే వాళ్ళు చర్చలు నడుస్తున్నాయి కానీ సమాజం నుంచి వస్తుంది కానీ ఇండస్ట్రీ నుంచి రావట్లేదు. ఇండస్ట్రీ నుంచి కేవలం ఒక మోహన్ బాబు మాత్రమే స్పందించి ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆయన ట్విట్టర్లో, అంతవరకే. అవును, తప్ప ఇతర వ్యాఖ్యానాలు ఏం చేయలేదు ఆయన చేయలేదు. అసలు ఎవరి నుంచి స్పందన లేవు. ఇప్పుడు పద్మ విభూషణ వచ్చింది చిరంజీవి గారికి. ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ అభినందిస్తున్నారు, శాల్వాలు కప్పుతున్నారు కదా. అవును. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి కూడా వెళ్ళి కప్పొచ్చాడు కదా. అవును, వారి ఇంటికి వెళ్ళి. మరి ఇలా ఇంత చేస్తున్న వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రకటన మీద స్పందించలేదు అనేది కొంచెం ఆలోచించాల్సిన వ్యవహారం. అవును. ఒకవేళ జీవో వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా? సాధారణంగా ఎప్పుడు ఎట్లాంటి జీవో వచ్చేదాకా ఆగరు కదా, ప్రకటన వస్తే చాలు. ఆగరు. ఇప్పుడు చిరంజీవికి కూడా జీవో రాలేదు కదా, ప్రకటన వచ్చింది అంతవరకే. అంతే. ఈ నెల తీసుకోవాలి అధికారికంగా. తీసుకున్న తర్వాత చూద్దాంలే అనుకోలే. అవును. అందరూ వెళ్ళి అభినందించారు, శాలువాలు కప్పారు. ఆయన అభినందన సభల్లో మాట్లాడాడు ఆయన. అవును. ఇంత జరిగింది. మరి చిరంజీవి పద్మవిభూషణ్ విషయంలో ఇంత చేసినటువంటి జనాలు, ఇండస్ట్రీ గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటిస్తే ఎందుకు మౌనంగా ఉంది? దీని వెనకాల ఏమైనా కుల వివక్ష ఉందా? అంటే ఆయన్ని పర్టికులర్గా ఒక దళిత కులానికి చెందినటువంటి వ్యక్తిగా భావించి ఈ అవార్డులు మనం తీసుకోవడం ఏమిటి, ఇలాంటి అభిప్రాయాలతో ఏమన్నా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారా అనే ప్రశ్న రావడానికి ఆస్కారం ఇచ్చేదిగా ఉంది ఈ మౌనం. ఈవెన్ చిరంజీవి కూడా దాని మీద స్పందించినట్టుగా మనకి ఎక్కడ కనిపించలేదు కదా. చిరంజీవి స్పందించలేదు, కేవలం మోహన్ బాబు ఒకటే ట్వీట్ చేశాడు అంతవరకే. ఎస్. అది కూడా ఇన్ డీటెయిల్ లేదు. ఆయన ఏదో అభినందించాడు అంతవరకే. అన్నా నీకు రావడం నాకు సంతోషకరం అన్నాడు అంతవరకే. అవును. అంతకుమించి వెళ్ళలేదు ఆయన. అవును. జనరల్గా మోహన్ బాబు పద్ధతి అది కాదు. దాని చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారో చూసి వాటన్నిటికీ కూడా ఈయన కౌంటర్ ఇస్తాడు. అటువంటి ప్రయత్నం కూడా జరగలేదు దీనిలో. అంటే అతను వెరిఫికేషన్కి వెళ్ళటానికి ఎవరూ స్పందించలేదు కూడా. ఓకే. అందుకని అసలు ఎందుకు స్పందించలేదు అనేది కూడా ప్రశ్నించాలి ఆయన. అవును. ఆ ప్రశ్న లేకుండా చాలా మైల్డ్ టోన్తో రాసి ఒక ప్రకటన, ఒక లెటర్ రాస్తున్నాను అన్నాడు, ఒక ప్రకటన చేశాడు, అయిపోయింది. ఒక ట్విట్టర్లో పెట్టేశాడు, అయిపోయింది. ఇది కాదు కదా చేయాల్సింది. ఇండస్ట్రీ నుంచి ఎందుకు స్పందన రావడం లేదు అనేది ఆయన పట్టించుకోవాలి. ఇప్పటిదాకా ఏ అవార్డుల కోసం వాళ్ళు అడుగుతూ వచ్చారో ఆ అవార్డుల్ని ప్రకటించాడు ఆయన. అవును. సో ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టేసింది. మేము ఇస్తే వేరే అవార్డులు ఇస్తాం కానీ నంది అవార్డులు ఇవ్వమని చెప్పేశారు వాళ్ళు. కానీ ఏ అవార్డులు ఇస్తామనేది ఏమి ఇంతవరకు కూడా స్పష్టంగా చెప్పలేదు. సో ఇప్పుడు ప్రభుత్వమే మారిపోయింది ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో ఈయన వచ్చి రాగానే 2 నెలలు అయిందో లేదో ప్రకటించేశాడు. అంటే ఒకటి అన్నాడు తను, జనరల్గా ఉగాదికి నందులు ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం. ఈయన గద్దర్ జయంతి రోజున ఈ అవార్డులు ఇస్తామని చెప్పాడు. ఇదంతా కూడా ఎలా డైజెస్ట్ చేసుకుంటోంది ఇండస్ట్రీ అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఇప్పుడు దీని మీద స్పందన కనిపించలేదు అనుకోండి,
దళిత శ్రేణులు ఏమనుకునే ప్రమాదం ఉంది? ఉమ్, ఇండస్ట్రీలో మొత్తం అగ్రకులాలు, బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అధికంగా ఉంటారు. ఉమ్. వీళ్ళు వాంటెడ్గానే గద్దర్, కాపు కూడా. ఆ కాపు కూడా, ఉమ్, అంటే గద్దర్ కులం ఏమిటో తెలుసుకుని ఉమ్, ఒక కులపరమైనటువంటి వివక్ష ఏమన్నా పాటిస్తున్నారా, అతన్ని వెలివేశారా, అస్పృశ్యుడిగా చూస్తున్నారా, ఉమ్, అస్పృశ్యుడి అవార్డు మేము తీసుకోవడం ఏమిటి, ఇలాంటిది ఏమైనా ఉందా, ఉమ్, టోటల్గా ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డుని అస్పృశ్యంగా చూస్తున్నారా ఇండస్ట్రీ ఉమ్. అని అనుమానించే పరిస్థితి తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఇమీడియట్గా స్పందించి. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం, ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఒక కమిటీని వేసి అవార్డులు ప్రకటించిన తర్వాత సో వీళ్ళు అవార్డులు తీసుకోవడానికి వెనకాడతారా, సందేహిస్తారని ఏమని అనుకుంటున్నారా మీరు? ఇది కూడా ఉందండి, ఆ అనుమానం కూడా ఉంది. రెండోది ఇంకొక అనుమానం ఏంటంటే గద్దర్ అభిప్రాయాలు, ఆశయాలు, వాటికి వ్యతిరేకమైనటువంటి సినిమాలకు కూడా అవార్డులు ఇస్తారనుకోండి. ఇప్పుడు ఆయన పేరు మీద రేపు ఇచ్చేయి కమర్షియల్గా ఇవ్వక తప్పదు, అన్నీ ఉండవు కదా. ఆయన కోవకు సంబంధించినటువంటి కేటగిరీలు ఎన్ని ఉంటాయి అంటే ఉత్తమ నటుడైనా అలాంటి సినిమాల్లో, అంటే ఆయన భావజాలానికి దగ్గరగా ఉన్న సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి ఇస్తారా? అలా ఉండదు కదా. అదే, అంటే సినిమా ఉత్తమంగా ఉంది అని నిర్ణయించవచ్చు కమిటీ వారు. ఆ కమిటీ వారి ఆ అభిప్రాయాల ప్రకారం అది ఉత్తమం అయి ఉండొచ్చు. కానీ గద్దర్ అభిప్రాయాలకు పూర్తి భిన్నమైన సినిమా అయి ఉండొచ్చు అది. దానికి గద్దర్ పేరుతో అవార్డు వస్తుంది. అవును, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అదే అందుకని ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది దీని మీద అనేది చేస్తూనే, ఒక ప్రతిపాదన చేస్తూనే, అసలు ఈ అవార్డులు ప్రకటించగానే ఎందుకు స్పందన రావడం లేదు ఇండస్ట్రీ నుంచి అనేది ఒకటి. పైగా నాకేందంటే అసలు గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారు, అది ఎలా చేశారు అనేది నాకు ఒక, అంటే ఆయన కొంచెం బోల్డ్గా ఒక సర్టెన్ ఆయన అభిమానులకి, ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్కి ఒక ఇండికేషన్ పంపాలి అనుకున్నాడు రేవంత్ రెడ్డి పొలిటికల్గా. అందులో భాగంగానే, ఆ వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన చేశాడు అక్కడ. దీన్ని అవకాశంగా వినియోగించుకున్నాడు ఆయన. ఈయన వినియోగించుకున్నాడు, ఓకే, కానీ అవతల వాళ్ళు వినియోగించుకోవాలిగా. అవును, అది జరగటంలా. పైగా నేను ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కూడా చూస్తుంటే సమాజం కూడా దీని పట్ల రెండు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవును, కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అసలు అవార్డుల్నే తన జీవితకాలం అంతా వ్యతిరేకించిన వాడు అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వటం ఏంటి అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అంటే గద్దరు గతంలో ఒకసారి ఆయనకి రిక్షా ఓడు అనే సినిమాలో ఒక అవార్డు వచ్చింది. అవును, ఉత్తమ గేయ రిక్షా ఓడు కాదు, ఒరే రిక్షా. ఒరే రిక్షా. అవును, ఒరే రిక్షాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే పాటకి అవార్డు వచ్చింది. ఆ అవార్డుని ఆయన తిరస్కరించాడు. అలాగే సినిమా పరిశ్రమతో గద్దర్ ఘర్షణ పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. అవును, అందులో ఒక ప్రధానమైన ఘర్షణ ఏంటంటే రామోజీరావుతో పడ్డ గొడవ. పీపుల్స్ ఎన్కౌంటర్ అప్పుడు నీ సినిమా దుర్మార్గమైన సినిమా, ఇది యాంటీ పీపుల్ సినిమా, దీనికి మేము పాటలు ఇవ్వము అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఎవరు? వంగపండు ప్రసాదరావు, గద్దరు, గూడ అంజన్న, వీళ్ళందరూ. ఆ వెళ్ళిపోయిన తర్వాత వేటూరు సుందరమూర్తితో ప్యారడీలు రాయించుకున్నాడు ఆయన నిస్సిగ్గుగా రామోజీరావు. అది జరిగిన తర్వాత వీళ్ళు ఖండించారు. మాలోని మనిషివే, మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు, పోలీసు అయినావు అని గద్దర్ పాట ఉంది. ఆ పాటనే తీసుకుని నీకు నాకు తేడా లేదన్నో అని వేటూరితో రాయించుకున్నాడు ఆయన. ఊరు మనదిరా పాట కూడా ఒక విచిత్రమైన ప్యారడీ రాశాడు ఆయన. ఇవన్నీ వాడమనదిరా అది, దానికి కూడా వేరే ఏదో రాశారు. ఇవన్నీ వేటూరే రాశాడు. సో ఆ సందర్భంగా గద్దర్ బయటకు వచ్చి గొడవ చేశాడు, ఏం జరుగుతోంది ఇక్కడ. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు వీళ్ళందరూ, గోడ అంజన్న, గద్దర్, వీళ్ళందరూ. ఓకే, ఇలా సినిమా పరిశ్రమతో ఆయన ఉన్నాడు, క్రిటికల్గాను ఉన్నాడు. ఈ క్రిటికల్గా సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు, ఇండస్ట్రీకి దగ్గరగా తచ్చాడుతూనే ఉన్నాడు ఆయన గద్దర్. ఇప్పుడు ఆయన పేరుతో ఈ అవార్డు ఇవ్వటం, ఆయనకు అసలు సినిమాలతో ఆయనకేమిటి సంబంధం అంటున్న వాళ్ళు ఉన్నారు. అవును, ఎప్పుడో అప్పుడప్పుడు తప్ప, అది కూడా ఆయన భావజాలానికి దగ్గరగా ఉన్న సినిమాలకు మాత్రమే రాశాడు
పాడాడు అంటే మా భూమి సినిమాలో పాడాడు, రంగుల కల్లో పాడాడు. అంతవరకు ఆయన అదే కోటాలో కదా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కాలనీలో, ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీలో ఆయన ఒక స్థలం తీసుకున్నాడు కదా, ఈ కోటాలోనే, అదే ఈ పాటలకు పనిచేసిన కోటాలోనే గేయ రచయితగా దాన్ని కూడా కొంత డిస్ప్యూట్ చేశారు. డిస్ప్యూట్ జరిగిందా మరొకట అనేది కాదు, కానీ గద్దర్కి అది ప్రభుత్వం అంటే సినిమా మనిషిగా తీసుకున్నాడు కాబట్టి, సినిమా మనిషిగానే తీసుకున్నాడు. సినిమా మనిషిగా వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, అలాగే తీసుకున్నాడు. అలా ఈయన ఈ అవార్డుకి సంబంధించి కూడా ఇప్పుడు ఆ ఒరే రిక్షాలో దానికి అవార్డు వచ్చినప్పుడు కూడా ఆయన తిరస్కరించాడు. అవును, తీసుకోలేదు, నాకు వద్దన్నాడు. వద్దనటానికి కారణం ఏంటంటే అప్పుడు ఆయన ఉద్యమ స్ఫూర్తితో ఉన్నాడు, ఉద్యమంతో ఉన్నాడు. ఓకే, ఏది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటున్నారు, ఆ రోజుల్లో పీపుల్స్ వార్ పార్టీ. అవును, పీపుల్స్ వార్తో దగ్గర సంబంధాల్లో ఉన్నాడు. జననాట్య మండలి బాధ్యతలు చూస్తున్నాడు ఆయన. ఆ సమయంలో ఆయన ఉన్నటువంటి కండిషన్ రీత్యా అది జరిగింది. అది ప్రభుత్వ అవార్డులు తీసుకోకూడదు అనేది ఒక నినాదం. ఆ నినాదం ప్రకారం ఇది ఎక్కడ డాక్యుమెంట్ అయ్యలేదు, కానీ ఆ నిర్ణయం ప్రకారం ఆయన రిజెక్ట్ చేశాడు అంతవరకే. కాబట్టి మొత్తం జీవితంలో ఈ పద్ధతి పాటిస్తూనే ఉన్నాడు ఆయన, ఎక్కడా కూడా ప్రోటోకాల్ని మేరలా. ఓకే, గద్దర్. కానీ గద్దర్ విషయంలో మాత్రం సమాజము, సినిమా పరిశ్రమ కూడా ప్రోటోకాల్ని వైలేట్ చేస్తోంది దారుణంగా. దీన్ని పట్టించుకోవాలి, దీన్ని అడ్రస్ చేయాలి, దీన్ని సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అంశం ఇది. దళిత శ్రేణులు సీరియస్గా మాట్లాడాలి దీని మీద. ఓకే, అంటే గద్దర్ని అస్పృశ్యుడిగా చూసి మీరు అవార్డుల విషయంలో ఏమీ మాట్లాడటం లేదా అనేది సీరియస్గా క్వశ్చన్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది.